Hey. Hey. ऐसे देखो ఏ ఎవరు నువ్వు హాయ్ హలో గైస్ వెల్కమ్ టు హరరక్క రివెంజ్ ఎపిసోడ్ 2 యాక్చువల్లీ దీనికి సంబంధించిన ఇదే రోజు రాత్రి నేను అంటే ఇది కంటిన్యూ షూట్ అండి పార్ట్ 1 వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి అది చూడండి ఈ వీడియో తర్వాత మీకు పూర్తిగా అసలు ఈ ప్లేస్ ఏంటి ఈ ప్లేస్లో నేను ఎందుకు వచ్చాను టైం ఎంత అయింది అండ్ ఏం జరుగుతుంది తెలుస్తుంది చాలా హరబుల్ ఫీల్ అయితే కలుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఫీల్ ఇప్పుడు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేను అందుకే బీజంలో చెప్పా Hey. Oh. Hey. Hey. ऐसे देखो ఏ ఎవరు నువ్వు కూల్ రిలాక్స్ కిందికి రా లేదా నేను పైకి వస్తాను అక్కడే ఆగు క్యాలరీస్ అన్నీ ఆల్రెడీ కోల్పోయి వచ్చా మళ్ళీ ఈడ కూడా ట్రెడ్మిల్లా ఏం మాట్లాడాలో టెన్షన్ నువ్వు అన్నా ఉంటాగా నేను వస్తానని వచ్చావా కిందికి ఏయ్ ఏయ్ నేను వచ్చాను రా కనపడు నువ్వు దాక్కున్నావా నాకు కనపడకుండా ఉన్నావా నాదేదో పొరపాటు అయిపోయింది ఏందో ఇక్కడ నల్లగా పోయింది ఆ గదిలో పోయింది ఎవరన్నా ఇలాంటి బంగ్లాలో పడిపోయి ఉంటే మనుషుల్ని పట్టుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేయరా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను హాస్పిటల్ జాయిన్ చేస్తాను ఏయ్ చూసారా ఏయ్
పవర్ పెరుగుతుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, హెచ్ఆర్ అంటే ఎవరు? హెచ్ అంటే నువ్వు, ఆర్ అంటే నీ బాయ్ ఫ్రెండా? నమ్మకం చిన్న పోసింది, నమ్మకు ద్రోహి చిన్న. చిన్న చిన్న ఎవరు? అది నువ్వేనా రాసింది? ఇక్కడికి వచ్చాను కరెక్ట్గా ఒక సర్రని వచ్చింది, నిజంగా ఇలా సర్రని వచ్చింది. చిన్న ఎవరు? అక్కడ కొట్టుకుంటాను. నేను నీతో మాట్లాడచ్చా? చూడు, నాకు నీకు ఎటువంటి గొడవలు లేవు. నువ్వు ఈ 4 గోడల నుంచి బయటికి వెళ్ళిపోవాలి, గాల్లో కలిసిపోవాలంటే నీకు ఏదైనా సాయం కావాలంటే నేను చేస్తాను. నీ వయసు ఎంత? చిన్న ఎవరు? చిన్న ద్రోహి, నమ్మద్దని రాశావు. నీకేమైనా ద్రోహం చేశాడా? ఆ గేట్లు నువ్వు మూసావా? ప్రశాంతంగా ఉంది. Please.
Please close it. చాలా మందికి నా ఎక్స్ప్రెషన్ చూడాలనిపిస్తుంది కదా. నేను మనోడాన్ని గోడలో చూపిస్తున్నాను. దెబ్బకు రిస్క్ పెద్దది ఎత్తున్నాను అనిపిస్తుంది. హలో, అక్క వెళ్ళిపోయావా? ఏంది ఈ మాత్రం కౌన్సిలింగ్ ఇస్తేనే వెళ్ళిపోయాటే కదా, ఇంకేమి? ఇట్లా మీకు జరిగిందనుకో గుండెకి చచ్చిపోతా. కాదు ఇది. ఓహో అక్క ఉన్నావా? పోయావనుకున్నా. ఓహో ఇది ఆ డోరా. ఫ్రెండ్స్, ఆ డోర్లు కొట్టుకున్న చోట నేను లైట్ వేసాను కదా, ఇప్పుడు ఒక నల్లటి ఆకారంలా కనిపిస్తుంది. కానీ అది ఆకారం కాదు, నాకు తెలిసి అంటే క్యాప్చర్ చేయలేదు నేను. అక్కడ ఈ డోర్ల గ్యాప్లో వచ్చిన షాడోకి బ్లాక్లా కనిపించింది అనుకుంటున్నా. మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. అండ్ జూమ్ కూడా చేసి చూపిస్తున్నా. భయం ఏంటంటే చక్కగా వరిగిద్దామనండి. కొంపతీసి 4-5 మంది ఉండి పొడిచేదానికి వస్తే అది కూడా ఉంది. మనం ఆ గదిలో వచ్చిందని దీనిలో 3 దాక్కున్నారు అనుకోండి. మనం దాంట్లోకి వెళ్ళినప్పుడు ఈ 3 వచ్చి వెనకాల పొడి చేస్తే ఇది కూడా పాయింటే కదా సార్. ఫ్రెండ్స్, నేను చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు మనకు ఏదైనా కొంచెం దూరంలో 2-3 డోర్లు ఉండి ఒక డోర్లో మనకు శబ్దం వస్తుందని చెప్పేసి మనం ఆ డోర్ లోపల ఏముందని పరిగెత్తుకుంటూ వెళ్ళామనుకోండి, వేరే డోర్లో ఎవరైనా దాక్కొని, అంటే అటువైపు ఒకరుండి ఇటువైపు 2-3 ఉండేసి మన వెనకల నుంచి వచ్చి ఏదైనా దాడి చేసి మన దగ్గర ఉన్న కెమెరాలో లేదంటే మన దగ్గర ఉన్న ఫోన్లో లాక్కోవాలనుకుంటే కదా చాలా ఇబ్బంది పడతాం. అలా ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు మీరు ఎవరైనా వెళ్తుంటే కదా జాగ్రత్తగా కేర్ఫుల్గా గమనించుకొని వెళ్ళండి. చెప్పలేదు. కదిలే అబ్బా. హలో గైస్, నేను వచ్చానని చెప్పేసి మీరు ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ప్లేస్లలో పోవద్దు. జాగ్రత్త. హలో హలో ఓయ్.
అక్క నువ్వేనా? చూడు, ఇక్కడ ఎవరున్నారో నాకు తెలియదు, నేను మీకు తెలుసు. మీరు నా గురించి ఒక చనిపోయే అతని దగ్గర మాట్లాడారంట. మీరు నా సారీగా యాక్సెప్ట్ చేస్తే నాకు భయపెట్టే ప్రయత్నం ఆపేసి మీరు ఒక 10 minutes ఖాళీగా సైలెంట్గా ఉంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదు మీరు ఇలానే చేస్తుంటే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. లోపల అక్క బొమ్మ ఉంది. అమ్మో, ఇట్లా నా ఫోన్ పడిపోలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకేదన్నా చెయ్యాలి అనిపిస్తే నన్ను నా ఎదురుగా రావచ్చు. లేదంటే ఇవన్నీ ఆపేయి, నేను ఒక 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతాను. అక్క, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నీకేదైనా బాధ పెట్టుంటే, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఐఎమ్ సో సారీ. నువ్వు ప్రశాంతంగా 10 నిమిషాలు ఉంటే నా సారీని యాక్సెప్ట్ చేసినట్టు అనుకుంటాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడే ఉండి నీకు ఇబ్బంది పెట్టాను. ఫ్రెండ్స్, అసలు నేనే ఒప్పుకుంటాను అనమాట. అంటే నాకు ఏదైనా మనుషులు ఉన్నారనిపిస్తే నేను చెప్తాను మనుషులు అన్నారని, లేదంటే ఇంకోటి చెప్తాను. గజ్జెబ్ద శబ్దాలు ఎక్కువ వచ్చినప్పుడు ఎవ్వరు కనబడట్లేదు. ఇప్పుడు అక్క గదిలో డ్రాయింగ్ ఉండి డోర్ కొట్టుకునేది కదా, అక్కడే సారీ చెప్పేవాడిని. ఏమైనా బొమ్మల నుంచి వచ్చి అదేది మొన్న ఏందో దాండి ఆడుతుందేమో అని భయం వేసింది. 10 నిమిషాలు సైలెంట్గా ఉంటుందా? వద్దులే, మొన్న దాని గిలికే. అసలు ఈ డోర్ ఎట్లా కొట్టుకున్నది? అక్క, ఎవరన్నా వస్తే ఇది గుర్తులు కూడా పదేది. ఏం పర్లేదు. దాండియా రావద్దా? నిజంగా ఇట్లా ఉంటుందా? ఇప్పుడు వెనక్కి చూడకుండా మన ఫీలింగ్ తీసుకుని వెళ్ళిపోవా. మన సారీని యాక్సెప్ట్ చేసినట్టు. గబిలాం, రిలాక్స్. నిజంగానే గమ్మన్ అయిపోయిందా? నా సారీ యాక్సెప్ట్ చేసిందా? అంత టాలెంట్ ఉందా మనకి? ఇప్పుడు
ఇట్లా రావాలి. హాయ్ నైట్ విజన్, అక్కడ ఎక్కడైనా చూసావా? చూసింటే మన ఇంటికి వెళ్ళాక చూపించు, నేను కూడా చూస్తా. సారీ, యాక్సెప్ట్ చేసినట్టుంది. చూద్దాం, గేట్ సులువుగా ఓపెన్ అవుతుందా లేదా. ఎవరు రావట్లేదుగా ఫ్రెండ్స్. ఆ నైట్ విజన్ తీసుకొని ఇంకా వెళ్తూ కారు కూడా అన్లాక్ చేసుకున్నాను. ఎందుకంటే కారు అన్లాక్ చేయగానే బయట లైట్లు అనేది వెలుగుతాయి కార్వి. అండ్ ఇక్కడ ఎవరన్నా అంటే నన్ను ఫాలో చేస్తారా అంటే ఎవరైనా మనుషులు ఉంటే అని వెనక్కి కూడా తిరిగాను. ఎవరు రావట్లేదుగా. గేట్ నేను అక్కడ కాంప్రమైజ్ అయిపోయాం. ఎలా పడ్డావు అలా ఓపెన్ అవ్వ, ఒకసారి చూస్తా. ఓపెన్ అవుతుందా? వదిలే. ఇంకా ఇంత స్ట్రాంగ్ ఉందా? నా స్వారీని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. తొందరలో గాలిలో కలిసిపోక మనసుకు శాంతిగా ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో చూసాక మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలని నా విజ్ఞప్తి. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హర్రర్ డ్రీమ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది ముందే ఆగిపోయింది. వచ్చిందా?